హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా. ఇక మనకు తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే నిన్నటి రోజున ఒక శుభవార్తను అయితే ప్రకటించారనమాట. ఈ డీటెయిల్స్ గురించి అయితే క్లియర్ కట్ గా అయితే చెప్తాను మీకు. ఆ శుభవార్త అనేటువంటిది ఏమిటి, అయితే మనకు వాళ్ళకి సంబంధించిన దరఖాస్తులు అనేటువంటివి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎవరెవరు ఈ కొత్త పెన్షన్ కు ఎలిజిబుల్ అయితే అవుతారు, అర్హులైతే అవుతారు, అదేవిధంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ జెరాక్స్లు ఏవేవి అవసరం అవుతాయి, అదేవిధంగా మీ దగ్గర కంపల్సరీగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలన్నమాట. అది ఏ రకమైన సర్టిఫికేట్ ఉండాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు మనకు పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళలో చాలా మందిని కూడా తొలగించేస్తున్నారు అనమాట. సో వాళ్ళ నేమ్స్ అనేటువంటి లిస్ట్ లో తొలగించేసి అక్టోబర్ 1వ తారీఖున వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వమంటూ దీని మీద ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే అక్టోబర్ నెల నుంచి అర్హులైనటువంటి వాళ్ళకే పెన్షన్స్, అనర్హులకు పెన్షన్స్ లేదు అన్నట్లు అయితే చెప్పారనమాట. దీని గురించి కూడా క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ అనేటువంటి ఇవ్వరు అక్టోబర్ నెల నుంచి అనేటువంటి దాని గురించి. ఓకేనా? ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏంటి అని చూసుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అప్ టు డేట్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే వెంటనే మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్ అయితే పెట్టుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక వివరాల్లోకి వెళ్లే ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ తరపున కొత్తగా స్టార్ట్ చేసినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఇది. దీంట్లో ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా, ఈవెన్ మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కావచ్చు, ఆ వెబ్సైట్ లింక్ కావచ్చు, ఆ యొక్క వెబ్సైట్ అనేటువంటి దాంట్లో ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ గ్రూప్ లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు అందరికీ డైలీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. మీరు అందరూ జాయిన్ అయితే ఇది చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ పెడతానండి, మీకు అందరికీ డైలీ యూజ్ అవుతుంది ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ నెల నుంచి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అయితే ఒక ముఖ్యమైన శుభవార్తను అయితే నిన్నటి రోజున తెలియజేశారనమాట. అది కొత్త పెన్షన్ లబ్ధిదారులకు చూసుకుంటే వాళ్ళకి దరఖాస్తు ప్రక్రియ మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే సచివాలయం అధికారులందరికీ కూడా 1వ తారీఖు నుంచి, ఎప్పటి నుంచి అక్టోబర్ 1వ తారీఖు నుంచి వీళ్ళందరికీ కూడా దరఖాస్తు ప్రక్రియ కావచ్చు, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అన్ని కూడా 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయాలంటూ వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇక 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి మనకు ఆ నెల 30వ తారీఖు వరకు అయితే, అంటే మంత్ ఎండ్ వరకు అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ కావచ్చు, వెరిఫికేషన్ కావచ్చు, దానికి సంబంధించిన లిస్ట్ తయారు చేసేది కావచ్చు, ఇవన్నీ కూడా అంటే దానికి సంబంధించిన ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ యొక్క వికలాంగులకు చూసుకుంటే సదరం సర్టిఫికేట్ ఉంది కదా, సో ఆ విధంగా అయితే సర్టిఫికేట్స్ లేనటువంటి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పించడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు ఈ యొక్క నెలాఖరు దాకా అయితే జరుగుతాయి, అక్టోబర్ నెలాఖరు దాకా. సో అవన్నీ చేయమని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి మనకు అక్టోబర్ 1వ తారీఖు నుంచి అయితే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది. దరఖాస్తు ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అన్నీ కూడా మనకు 1వ తారీఖు నుంచే మొదలవుతాయి అన్నమాట. సో కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా ఆ యొక్క దరఖాస్తులు చేసుకోవడానికి ఏవేవి జెరాక్స్లు అవసరం అవుతాయి, మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఇదైతే తెలిసి పెట్టుకోవాలి. ముందుగా చూసుకుంటే మనకి ఈ యొక్క దరఖాస్తులు మీరు రెండేళ్ళైతే చేసుకోవచ్చు అనమాట, 2 విధాలుగా. ఒకటి చూసుకున్నట్లయితే మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కు సంబంధించిన వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో కూడా మీరు అప్లై అయ్యేటువంటిది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అప్లై లింక్ వచ్చి మనకి టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెట్టున్నాను, ఆ వెబ్సైట్ లింక్. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేటువంటి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను జస్ట్ ఊరికే అట్లా. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఓపెన్ అయ్యాక లాగిన్ క్రెడెన్షియల్ అయితే అడుగుతాయి అనమాట. మీరు లాగిన్ అయిపోయాక ఇక లాస్ట్ లోకి వచ్చేసరికి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ అనేటువంటి అయితే ఒకటి ఉంది, కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ ఉంది కదా, సో దాని దగ్గర అయితే మీరు ఇట్లా క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేటువంటిది అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక అది ఓపెన్ అయ్యాక మీరు అప్లికేషన్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోవాలి.
ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆ అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ ఏ జెరాక్స్ యాడ్ చేయాలి మీరు మీవి. ఏ పర్సన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పర్సన్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్స్ జెరాక్స్, ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్. ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ ఎందుకు పెట్టమన్నారు అంటే సో చాలా మంది కూడా ఇక దొంగ అప్లికేషన్తో పాటు ఈ జెరాక్స్లన్నీ కూడా ఉండాలి. దాంతో కూడా చూసుకుంటే మనకు ఈ యొక్క ఏ పెన్షన్ రకం అయితే ఉంటుందో అంటే మీరు ఏ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ యొక్క వృద్ధులకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్, ఈ యొక్క డప్పు కళాకారుల పెన్షన్, అదేవిధంగా ట్రాన్స్జెండర్ పెన్షన్స్, ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి సపరేట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ లేకుంటే మీరు కంపల్సరీగా అప్లై చేసి రెడీ అయితే పెట్టుకోండి. ఆ సర్టిఫికేట్ కూడా మీరు అప్లికేషన్తో పాటు యాడ్ చేసి మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. సో చెప్పారు కదా ఫస్ట్ నుంచి 1 by 1 ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను. ఈ యొక్క మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్స్ జెరాక్స్, అదేవిధంగా మీ గడిచిన 6 నెలల క్రితం కరెంట్ బిల్ జెరాక్స్, అదేవిధంగా ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ 6 నెలల క్రితం, ఇవన్నీ యాడ్ చేసేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించేసి అప్లికేషన్ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు దరఖాస్తులు అనేటువంటివి ఈ అక్టోబర్ 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ముందు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు అందరికీ చెప్తాను. ఇక మనకు అక్టోబర్ 1వ తారీఖు నుంచి బోగస్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో సో దానికి సంబంధించి ఇదివరకే మనకు వెరిఫికేషన్ చేసి అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ లో చేర్చుకొచ్చారు. ఇక వాళ్ళందరికీ కూడా అక్టోబర్ 1వ తారీఖు నుంచి పెన్షన్ డబ్బులు అయ్యేటువంటిది ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్ అనేటువంటిది మార్పిచ్చి సో దొంగ సర్టిఫికేట్లతో అవన్నీ కూడా చేయించుకొని పెన్షన్స్ అనేటువంటి తీసుకుంటూ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి. అది ప్రభుత్వం గుర్తించి అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించేసింది కంప్లీట్ గా కూడా. ఇక నుంచి అర్హులైనటువంటి వాళ్ళకే పెన్షన్ డబ్బులు, అనర్హులు అయినటువంటి వాళ్ళకి పెన్షన్ డబ్బులు రావు. ఓకేనా? ఇదండి పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారము. ముందు రోజుల్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి పెన్షన్లకు సంబంధించేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్ అయితే పెట్టుకునేసేయండి.